హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజైతే నాకెంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బాండి పెట్టుకోండి. బాండీలో నూనె వేసేసుకొని నూనె హీట్ అవ్వగానే కాకరకాయలు, పసుపు, సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం అయితే కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి కారం వేసుకుంటాను. కొబ్బరి, వెల్లుల్లి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వేసుకుంటే కారం చాలా బాగుంటుంది. కొబ్బరి మాత్రం స్కిప్ చేయకండి. కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మా ఆయనకు దీంట్లో పల్లీలు ఉంటే చాలా ఇష్టం, అందుకని మా ఆయన కోసం పల్లీలు అయితే వేసేసాను. పల్లీలు వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని జీరా వేసేసుకోండి. ముందుగానే వేసేస్తే కాకరకాయ ఫ్రై అయ్యేలోపు మొత్తం మాడిపోతాయి, అందుకని కాకరకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఫైనల్గా కారం వేసేసుకోండి. నేను కొబ్బరి కారం మిక్సీ పట్టి ఉంచాను కదా, ఆ కారం వేసేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ముందు వేసుకోవద్దు, లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.